వింత ఆచారంతో కూడిన పెళ్లి యారగొండపాలెం పట్టణంలోని పడమట బజార్ పున్నయ్య మిల్లు దగ్గర యాదవరాజులకు చెందిన కాయకాకుల వారి ఇంట్లో జరిగింది. ఈ వేడుక సాధారణంగా జరిగే పెళ్లి పద్ధతులకు భిన్నంగా జరిగింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించుకోవడం వంటి వింత ఆచారాలతో వేడుక సాగింది. ఇటువంటి ఆచారాలు కొన్ని ప్రత్యేక కులాలలో ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. అలాంటి ఆచారంతో కూడిన వివాహం ఎర్రగొండపాలెంలో జరగడం ఆశ్చర్యం నెలకొంది. ఈ పెళ్లి ఊరేగింపులో మగ పెళ్లి కొడుకు ఆడపెళ్లి కూతురులాగా అలంకరించుకోవడం ఒక వింత గొలిపే ఆచారంలాగా సాగింది. ఎర్రగొండపాలెం పట్టణంలోని లోన యాదవరాజులకు చెందిన కాయకాకుల వారి పెళ్లి సందడిలో వారి పూర్వపు కుల ఆచారం ప్రకారం కాయకాకుల అవులయ్య రవణమ్మ కుమారుడు పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు కాయకాకుల శ్రీనివాస్ చాయ్ కుల ఆచారం ప్రకారం అమ్మవారి వేషధారణతో పట్టణంలోని పోలేరమ్మ గుడి దగ్గర జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. పూర్వ ఆచారంలో భాగంగా బొల్ల ఎత్తుకొని ఇంటి నుంచి ఊరేగింపుతో అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లారు. ఊరేగింపులో పలువురు మహిళలకు అమ్మవారు పూనడంతో ఊగిపోయారు. బొల్లె ఊరేగింపుతో పూర్ణకుమంలో తెచ్చినటువంటి నైవేద్యాన్ని పోలేరమ్మ తల్లికి సమర్పించారు. పూజ అనంతరం పెళ్లి తంతు జరుగుతుందని తెలిపారు. ఈ వినూత్న ఆచార ఊరేగింపు కార్యక్రమంలో వారి యొక్క బంధువులు పట్టణంలోని యాదవులు పాల్గొన్నారు. ఈ వింత ఆచారాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు.